తిరిగిపోవడం వల్ల నాకిప్పుడు తల తిరుగుతోంది. నా ఫ్రెండ్స్ ని నేను ఇప్పుడు ఎలాగైనా కాపాడాలి. అయ్యయ్యో, ఈ డాక్టర్ ఖురానా ఇంత పొద్దున్నే ఇక్కడికి మనల్ని ఎందుకు రమ్మన్నారు? ఖచ్చితంగా ఏదో ఒక ముఖ్యమైన విషయమే అయ్యుంటుందనిపిస్తోంది. అది ముఖ్యమైన విషయం మాత్రమే కాదు, చాలా చాలా ఇంపార్టెంట్ విషయమే. పొద్దున్న లేచాక అసలు నేనేమీ తినలేదు. నాకు బాగా ఆకలేస్తుంది. నీ కొంచెం తింటాను. మేరంకల్ లేవండి. అయ్యయ్యో, ఏనుగు ఏమిటిది? ఏనుగు ఇక్కడికి ఎలా వచ్చింది? ఓ, అంటే నేను కలగంటున్నానా? నీకో విషయం తెలుసా టెంపో అన్నా? ఇప్పుడే నేను 2 ఏనుగుల్ని నా భుజాల మీద ఎక్కించుకుని ఒక నదిని దాటి వెళ్ళాను తెలుసా? మేయర్ ఈ విధంగా ఆలోచించడానికి అసలు కారణం ఏమిటని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడే అర్థమయ్యింది, అన్ని కలలోనే జరుగుతున్నాయి అని. అవన్నీ పెద్ద పెద్ద కథలుగా చెబుతున్నాడు. ఒకసారి కలలో కాదు, నేను నిజంగానే అలా చేశాను. ఒకసారి నేను ఒక డైనోసార్ పిల్లని నా భుజం మీద ఎక్కించుకుని ఒక పర్వత భాగాన్ని దాటి వెళ్ళాను. చెప్పేది నిజమా మేయర్ అంకుల్? మరి ఇంకేమనుకున్నారు? ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే ఎలుకలన్నీ నా తల మీద వర్షంలా వచ్చి పడతాయి తెలుసా? అంటే మీరు ఇప్పుడు చెప్పిందంతా అబద్ధమే కదా? ఏమైంది ఖురాన్ అంకుల్? ఇక్కడికి ఎందుకు అందరినీ అంత త్వరగా రమ్మని చెప్పారు? సమస్య లేదు కదా? అవును కికో, ఆల్ ఈస్ వెల్. నేను మీ అందరికి వీటిని చూపిద్దామని రమ్మన్నారు. అయ్యయ్యో, ఏమిటండి మీరు ఇంత పొద్దున్నే మమ్మల్ని అందరినీ ఎగ్గులు తినడానికి రమ్మన్నారా? ఓరి నాయనో, సూపర్! బంగారు గుడ్లు! ఇప్పటి వరకు నేను బంగారు గుడ్లు తినలేదు తెలుసా? ఈ గుడ్డు బాయిల్డే కదా ఖురాన్ అంకుల్? అయ్యో కాదు డోడో. ఏ సమస్య లేదు అంకుల్, నేను ఇంటికి వెళ్ళి బాయిల్ చేసుకొని తింటాను. డోడో, ముందు నేను చెప్తున్న విషయాన్ని పూర్తిగా విను. ఈ గుడ్లు తినే గుడ్లు కావు. తర్వాత ఈ గోల్డెన్ ఎగ్స్ నా కొత్త ఇన్వెన్షన్. ఈ గోల్డెన్ ఎగ్స్ ని నేను తీసుకువెళ్ళి వీటిని నా మెడికల్ మిషన్ లో పెట్టానంటే వీటి నుంచి వచ్చే రేస్ వల్ల నేను ఎన్నో రకాల వ్యాధులకి ట్రీట్మెంట్ చెయ్యగలను. సరే, ఒకవేళ ఈ గుడ్డు కింద పడి విరిగిపోయిందంటే? అప్పుడు దీని నుంచి వచ్చే డేంజరస్ రేడియేషన్ వల్ల ఈ మొత్తం సన్ సిటీయే నాశనం అయిపోతుంది. ఓరి నాయనో, ఇది చాలా డేంజరస్ గుడ్డు లాగా ఉందే. తొందరపడి నేను ఇది తినుంటే నా కడుపు లోపల రేడియేషన్ స్టార్ట్ అయి ఉంటుంది కదా. తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను కొంచెం తింటాను. ఈ పవర్ఫుల్ ఎగ్స్ తో నా తర్వాతి రీసెర్చ్ కోసం నేను వీటిని సన్ సిటీకి బయట ఉన్న ఇంకొక ల్యాబ్ కు తీసుకెళ్లి టెస్ట్ చేయబోతున్నాను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను. అప్పుడే మీరందరూ ఒకటిగా కలిసి నన్ను ఎంతో సురక్షితంగా జాగ్రత్తగా ల్యాబ్కు తీసుకువెళ్ళగలుగుతారు. ఆగండి, ఈ పని నేనే చేస్తాను. మిగతా వాళ్ళు ఎందుకు? నేను కనుక మీ పక్కనే ఉన్నానంటే ఒక పక్షి కూడా మిమ్మల్ని టచ్ చెయ్యలేదు. నేను చెప్పాను కదా, మన మేయర్ గారు ఎప్పుడైతే నోరు తెరుస్తారో అప్పుడంతా ఇలాగే వాగుతూ ఉంటారు అని. పక్షి వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తుందో లేదో, కానీ రింగ్ లేడీ తప్పకుండా అటాక్ చేస్తుంది. రింగ్ లేడీ రింగ్స్ తిరుగుతాయి. సింగ్ సాంగ్ సింగ్. గుడ్ మార్నింగ్. మీరు ఈ హులా హూపింగ్ ని చాలా బాగా చేస్తున్నారు. కానీ సన్ సిటీకి ఎందుకని వచ్చారు? గోల్డెన్ ఎగ్స్ ని దొంగిలించడానికే వచ్చాను. మీరందరూ క్షేమంగా ఉండాలని అనుకుంటే ఇప్పుడే ఆ గోల్డెన్ ఎగ్స్ ని తీసుకొచ్చి నాకు ఇచ్చేయండి. హలో మేడం, మీరు చెప్పిన విషయాన్ని 2 మాటల్లో చెప్పాలంటే వెరీ రాంగ్. అవును, ఎప్పుడు మేము రైట్స్ కోసం పోరాడుతూ ఉంటాం. అలాగా? రైట్ కోసం పోరాడుతూ ఉంటారా? అయితే సరే, ఫైట్ చేద్దాం రండి. ఓరి నాయనో, ఆ రింగ్ బిల్డింగ్ నే పగల కొట్టుకుంటూ వచ్చిందే. 2 మాటల్లో చెప్పాలంటే ఆ రింగ్స్ అన్ని వెరీ డెడ్లీ. దేని నుంచి తప్పించుకున్నారు పర్వాలేదు, కానీ వీటి నుండి మీరు తప్పించుకోలేరు.
రింగ్ లేడీ రింగ్స్ తిరుగుతూనే ఉంటాయి. జింగ్ జాంగ్ జింగ్. ఈ రింగ్ నుంచి తప్పించుకోవడానికి సూపర్ స్పీడోని పిలవాలనుకుంటాను. మళ్ళీ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడో కార్ బయటికి రావాలి. నేను కీకో నా బలం సూపర్ స్పీడ్ సాయం చేయుట నాకు భలే ఇష్టం అరే శత్రువులు నన్ను ఓడించుట కష్టం దూరమైన భయానికి తోడుంటాను తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా ఏం వెల్కమ్ ఇది? దీన్నే అంటారు రాక్ అండ్ రోల్ వెల్కమ్ అని. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. నీకు దెబ్బలేం తగలలేదు కదా? దెబ్బలు తగిలాయి కానీ చూసావా, ఇప్పుడు నీకు నువ్వే సరెండర్ అయిపోయావు కదా. మీ పరిస్థితి ఇంకా దారుణంగా మారకుండా ఉండాలని కోరుకుంటే ఈ రింగ్ లేడీ దారిలో అడ్డొచ్చే ప్రయత్నం ఇంకెప్పుడు చేయకూడదు. రింగ్ లేడీ రింగ్స్ తిరుగుతూనే ఉంటాయి. జింగ్ జాంగ్ జింగ్. హులా హాపింగ్ తిప్పుతున్న ఈ రింగ్స్ మామూలు రింగ్స్ కావు. ఇవి చాలా స్పెషల్ గా చేయబడ్డ స్ట్రాంగ్ అయిన రింగ్స్. అరే రే, తను గోల్డెన్ ఎక్స్ ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చింది. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. సూపర్ స్పీడో, నువ్వు త్వరగా నిన్ను రిపేర్ చేసుకో. ఈలోగా నేను ఈ గోల్డెన్ ఎక్స్ ని రింగ్ లేడీ నుంచి కాపాడతాను. ఓకే కికో, కానీ తన దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆగాగాగాగాగు. ఇప్పుడు నేను ఆ రింగుల్ని ముక్కలు ముక్కలుగా చేసి పారేస్తాను చూడు. నువ్వు నా రింగ్ ని వెరుక్కొట్టారని చూస్తున్నావా? ఇప్పుడు చూడు, ఇంకాసేపట్లో నిన్ను గిరగిర బొంగురల్లా తిప్పేస్తాను చూడు. అయ్యయ్యో, నన్ను ఇలా బొంగురంలాగా తిప్పకు. నాకు తల తిరుగుతోంది. ఆపవద్దు. డాక్టర్ కురానా, ఇన్వెన్షన్స్ విషయంలో నువ్వు చాలా పెద్ద కిల్లాడివని విన్నాను. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మర్యాదగా గోల్డెన్ ఎక్స్ ని నాకు అప్పగించు. రింగ్ లేడీ రింగ్స్ తిరుగుతూనే ఉంటాయి. జింగ్ జాంగ్ జింగ్. ఈ పిల్లాడు మాటలతో చెప్తే వినేలా లేడు. నా రింగ్ అటాక్ ఖచ్చితంగా వీడు చవి చూడాల్సిందే. రింగ్ లేడీ రింగ్స్ తిరుగుతూనే ఉంటాయి. జింగ్ జాంగ్ జింగ్. నీకు దెబ్బలేం తగ్గలేదు కదా? నేను ఇప్పుడు ఫిట్ అండ్ ఫైన్ గా ఉన్నాను బ్రో. చాలా సేపటి నుంచి నా రింగ్ అటాక్స్ నుంచి తప్పించుకొని పారిపోతున్నాడు. ఇప్పుడు వీడు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. తన బిల్డింగ్ ని తిరగొట్టేసింది. మనం బతికిపోయాము. ఈ బిల్డింగ్ లో ఎవ్వరూ లేరు. లేదంటే జనాలకి పెద్ద ప్రమాదం వచ్చేది. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఇప్పుడు ఏం చేయగలం? మనం బాగా ఇరుక్కున్నామే. రింగ్ లేడీ రింగ్స్ తిరుగుతూనే ఉంటాయి. జింగ్ జాంగ్ జింగ్. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 27. ఓకే కికో, ఫార్ములా 27 ని యాక్టివేట్ చేసి ఇప్పుడే ఆ రింగ్స్ ని ముక్కలు ముక్కలుగా చేస్తాను. సూపర్ స్పీడో, నీ మిసైల్స్ వల్ల రింగ్స్ విరగలేదు.
సన్ సిటీకి ప్రమాదం ఎక్కువయ్యేలా ఉంది. కానీ కికో, ఆ రింగ్స్ చాలా తిన్నుగా ఉన్నాయి. వాటి మీద షార్ప్ గా టార్గెట్ చేయడం కష్టంగా ఉంది. ఇంకేదైనా ఫార్ములాని యూజ్ చేద్దాం. కికో, నాన్ స్టాప్ గా రింగ్స్ అటాక్ చేయడం వల్ల నా మొత్తం సిస్టమ్ హ్యాంగ్ అయ్యింది. ఇలాగే అటాక్ జరిగిందంటే నేను కదలడం కూడా కష్టం. కికో, నువ్వు ఒక పని చేయి బ్రో. గోల్డెన్ యాక్షన్ తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరు. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిపేర్ చేయించుకొని నిన్ను వచ్చి కలుస్తాను. భయపడకు కేకో, ఇక నేను నిన్ను అడ్డుకోను. ఎందుకంటే నీ ఫ్రెండ్సే నిన్ను ఇప్పుడు అడ్డుకుంటారు చూడు. కేకో, నీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఆ రింగ్స్ కంట్రోల్లో ఉన్నారు. కానీ ఆ రింగ్స్ నా కంట్రోల్లో ఉన్నాయి. రింగ్ లేడీ రింగ్స్ తిరుగుతూనే ఉంటాయి. జింగ్ జాంగ్ జింగ్. సారీ కిక్కో, ఇదంతా మేము కావాలని చేయలేదు. నా ఆకలి లాగా ఇది కూడా నా కంట్రోల్లో లేదు. గోల్డెన్ ఎగ్సా? వావ్! నేను వీటిని ఆమ్లెట్ వేసుకొని తింటే ఎంతో బాగుండేది. టోనీ బాస్, మీరు మీ పవర్ ను ఉపయోగించి ఆ లేడీ చుట్టూ తిరుగుతున్న రింగ్స్ అన్నిటిని విరగ్గొట్టేయండి. ఆ తర్వాత ఆవిడ తిక్క కాస్త కుదురుతుంది. అది చూసి కిక్కో సంతోషించి ఆ గోల్డెన్ ఎగ్స్ ని మీకే ఇచ్చేయచ్చు. అవును బాస్, ఆలోచించి చూడండి. ఆ గోల్డెన్ ఎగ్స్ ని ఆమ్లెట్ వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటాయో కదా. సింగిల్ కాదు, డబుల్ ఆమ్లెట్. నాకు అలా ఉంటేనే చాలా ఇష్టం. బాస్, ఇప్పుడు మీరే ఆమ్లెట్ కాబోతున్నారు. ఏంటి రోల్ నెంబర్ 4? నువ్వు కరెక్ట్ గా చెప్పావు. రోల్ నెంబర్ 20. ఏ లేడీ, నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నా మిత్రుల్ని మర్యాదగా వదిలిపెట్టండి. అలాగా? పంచింగ్ పవర్ ని చూపిస్తాను అని చెప్పాడు ఒక హీరో, కానీ ఇప్పుడు అయిపోయాడు పూర్తిగా ఒక జీరో. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? ఏమో తిరిగి బొమ్మ పడుతుంది. ముందు ఎగ్స్ ని సేఫ్ గా ఎక్కడ దాయాలి. తర్వాత నా ఫ్రెండ్స్ ని నేను కాపాడతాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పించుకుందాం అనుకుంటున్నావా? కేకో, నువ్వు నన్ను బాగా తిప్పిస్తున్నావు. ఇప్పుడు నేను నిన్ను బొంగురల్లా తిప్పేస్తాను చూడు. సరే, ఓకే, నేను వచ్చిన పని పూర్తయింది. అయిపోలేదు. నా రింగ్స్ మీకు ఎలాంటి గతి పట్టిస్తాయో చూస్తూ ఉండండి. రింగ్ లేడీ రింగ్స్ తిరుగుతూనే ఉంటాయి. జింగ్ జాంగ్ జింగ్. ఫుల్ స్ట్రెచ్ ని ట్రై చేసి చూడాలి. బాగా తిరిగిపోవడం వల్ల నాకిప్పుడు తల తిరుగుతోంది. నా ఫ్రెండ్స్ ని నేను ఇప్పుడు ఎలాగైనా కాపాడాలి. సూపర్ స్పీడు, త్వరగా ఇక్కడికి రా. ఫార్ములా నంబర్ 347 ని అప్లై చేయి. సూపర్ స్పీడు, సూపర్ స్పీడు, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? స్పీడు. సారీ కిక్కో, రిపేర్ చేయడానికి కొంచెం టైం పెట్టింది. ఇప్పుడే నాకు కళ్ళు తిరగడం ఆగింది. నేను కొంచెం తింటాను.
తను ఆ రింగ్స్ ని అడ్డం పెట్టుకుని మనందరినీ రింగ్ మాస్టర్స్ లాగా గిరగిరా తిప్పేసింది. సార్ మిమ్మల్ని అందరినీ ఏమడగదలుచుకున్నారంటే ఆ రింగ్ లేడీ ఎక్కడికి వెళ్ళింది అని. టెంపోనియా రింగ్ లేడీ ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసా? అయ్యో రింగులు ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు కిక్కో. ఇదిగో నేను ఇలా స్ట్రెచింగ్ చేస్తూ ఉన్నాను. జట్పట్లు అనుకున్నారు నేను వాళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నాను అని. కానీ ఆ రింగ్ లేడీని మనం ఎలాగైనా పట్టుకొని తీరాలి, లేదంటే ఈ గోల్డెన్ ఎక్స్ సహాయంతో సిటీని అంతం చేస్తుంది. సరిగ్గా చెప్పావు కికో. కానీ ఇప్పుడు ఆ రింగ్ లేడీ ఎక్కడుంటుందో మనం ఎలా కనిపెట్టడం? ఏమైంది ట్వింకిల్, నీకు ఇప్పుడు కూడా తల తిరుగుతోందా? లేదు కికో, ఆ రింగ్ లేడీ చాలా స్ట్రాంగ్ అయిన పర్ఫ్యూమ్ వేసుకొని ఉంది. ఇప్పటికి కూడా ఆ స్మెల్ వస్తూనే ఉంది. ఆ స్మెల్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల నాకు అలర్జీ వచ్చింది. ఓ భలే అద్భుతం! రింగ్ లేడీని కనిపెట్టే మార్గం దొరికింది. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 1 2 3 ని అప్లై చేయి. బ్రహ్మాండమైన ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 1 2 3. స్మెల్ సెర్చింగ్ ని యూజ్ చేసి నేను ఆ రింగ్ లేడీని ఎలాగైనా కనిపెట్టేస్తాను. ఇప్పుడు తన పర్ఫ్యూమ్ స్మెల్ ని ఫాలో చేసి మనం చాలా త్వరగా తన్ని పట్టేయచ్చు. కమ్మాన్ కికో. కికో, నా సెన్సర్ ని బాగా గమనించు. అది కొండ పరిధినే చూపిస్తోంది. అంటే ఆ రింగ్ లేడీ ఆ రూట్ నే వెళ్తుండొచ్చు కదా. ఓకే సూపర్ స్పీడ్, టర్బో స్పీడ్ ని ఆన్ చేసి తన్ని ఫాలో చేయి. రింగ్ లేడీని పట్టుకోవడానికి మనం ఫార్ములా నంబర్ 100 ని యాక్టివేట్ చేయాలి. ఓకే కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 100. రింగ్ లేడీ, ఇప్పుడు నువ్వు తప్పించుకొని వెళ్ళలేవు. నిన్ను నేను వార్న్ చేస్తున్నాను. మర్యాదగా ఆ గోల్డెన్ ఎక్స్ ని నాకు తీసుకొచ్చి ఇచ్చేయి. కీకో, నేను నీ ఫోన్ ని ఒక్క క్షణంలో చిన్న భిన్నం చేసేయగలను. నా గురించి నీకు తెలీదు. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను. ఇప్పుడు చూడు. ఊప్స్, నేను వేసిన వల్ల చివరికి నేనే పడ్డాననుకుంటాను. రింగ్ లేడీ రింగ్స్ తిరుగుతూనే ఉంటాయి. సింగ్ సాంగ్ సింగ్. మీరిద్దరూ కలిసి చాలా సేపటి నుంచి నన్ను పరిగెత్తిస్తున్నారు. అందుకని మీతో కలిపి ఈ సన్ సిటీ మొత్తాన్ని నేను శిక్షించబోతున్నాను. మీకు గోల్డెన్ ఎగ్ కావాలి కదా? ఇదిగోండి, తీసుకోండి. ఇప్పుడు ఈ గుడ్డు ఇక్కడ కాదు, సన్ సిటీ మధ్యలోకి వెళ్లి అక్కడ పడి పగిలిపోతుంది. అప్పుడే అందరికీ బాగా అర్థం అవుతుంది ఈ రింగ్ లేడీతో పెట్టుకుంటే ఏమవుతుందో. సూపర్ స్పీడ్, నువ్వు ఫార్ములా నంబర్ 888 ని అప్లై చేయి. సన్ సిటీని కాపాడు. అలాగా? సన్ సిటీని సూపర్ స్పీడ్ కాపాడితే అప్పుడు నిన్ను కాపాడేది ఎవరు? రింగ్ లేడీ రింగ్స్ తిరుగుతూనే ఉంటాయి. జింగ్ జాంగ్ జింగ్. ఆ రింగ్ స్పీడ్ నా స్పీడ్ కంటే చాలా ఎక్కువగా ఉంది. రింగ్ లేడీ రింగ్స్ తిరుగుతూనే ఉంటాయి. సింగ్ సాంగ్ సింగ్. గెంతుకుంటూ పరిగెత్తుకొచ్చి నువ్వు చాలా అలసిపోయేవా కీకో? వెళ్ళు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళి శాశ్వతంగా రెస్ట్ తీసుకో. కీకో లోయలో
నీళ్ళలో పడిపోయాడు. వాడి కథ ముగిసిపోయింది. థ్యాంక్ యూ సూపర్ స్పీడు. దిగులు పడకు బ్రో. ఆ గుడ్డు సెన్సిటీ మీద పడకుండా నేను అడ్డుపడ్డాను. మిగిలిన 2 గుడ్లు ఆ రింగ్ లేడీ దగ్గరే ఉన్నాయి. తన్ని ఎలా పట్టుకోవాలో నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఏ లేడీని కొట్టింది లేదు. కికో, నువ్వు ఆ రింగ్ లేడీని డైరెక్ట్ గా అటాక్ చేయకూడదు, కానీ వెనక నుంచి కిక్ చేయొచ్చుగా. అరే అవును, ఇప్పుడు ఆ రింగ్ లేడీని అడ్డుకోవడానికి ఒక్క మార్గమే ఉన్నట్టుంది. సూపర్ స్పీడు, ఫార్ములా నంబర్ 789 ని అప్లై చేయి. అమేజింగ్ ఐడియా కికో. అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 789. ఇప్పుడు నా కిక్ ని యూజ్ చేసే సమయం వచ్చింది. అయ్యో వద్దు, నా రింగ్స్! కికో, సూపర్ స్పీడో, నన్ను వదిలి వెళ్ళిపోండి, లేదంటే ఆ 2 గుట్లు పగలు కొట్టేస్తాను. అరే, ఆ 2 గుట్లు ఏమైపోయాయి? అవి ఇక్కడ ఉన్నాయి. ఎగురుతూ ఉన్న నిన్ను మధ్యలో వచ్చి నేను పట్టుకున్నాను కదా, అప్పుడు నీ పాకెట్ నుంచి పడ్డ గుడ్లని నేను ఈజీగా పట్టుకున్నాను. ఇప్పుడు ఆ 3 గుడ్లు నా దగ్గరే ఉన్నాయి చూడు. అటు తిరిగినా ఇటు తిరిగినా చివరికి ఎటు తిరిగినా సరే నువ్వు మాకే చిక్కగా తప్పదు. ఏమంటున్నారు? సార్ ఏం చెప్పదలుచుకున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.